వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్కారం. ఈరోజు బర్నింగ్ టాపిక్ స్వాగతం. తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చింది, ఏర్పాటైంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికార పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఈరోజు గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల్లో పథకాల్లో భాగంగా 2 గ్యారంటీలు ఈరోజు ప్రారంభించారు. అందులో ఒకటి మహాలక్ష్మి పథకం, అంటే స్త్రీమూర్తులకు ఉచిత బస్సు సౌకర్యం. రెండవది ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచే పథకం. ప్రధానంగా ఈరోజు ఈ టాపిక్ మీద మాట్లాడుకుందాం మనం, మహాలక్ష్మి పథకం పైన. మనతో పాటు డాక్టర్ గోవిందరాజ్ చక్రధరరావు గారు ఉన్నారు. వారు సీనియర్ మోస్ట్ జర్నలిస్టు గురువు, విశ్లేషకులు కూడా. నమస్కారం సార్. నమస్కారం. అదే, ఈరోజు ఈ మహాలక్ష్మి పథకం కింద తెలంగాణ కొత్త ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా అనే ఒక పథకాన్ని ప్రారంభించింది కదా. దీన్ని ఎలా చూస్తున్నారు? ఇందులో ఉన్న మంచి చెడు ఏంటి? మీరు ఇచ్చే హితవు కానీ, మీరు చేసే సూచనలు కానీ ఏమున్నాయి? ప్రధానంగా మహిళలు ప్రతి పార్టీకి కూడా చాలా ఇన్ఫ్లుయెన్సింగ్ ఓటు బ్యాంకుగా ఉంటూ వస్తున్నారు. జనరల్గా మహిళల మాటకి మనం ఎక్కువ ఉంటుంది కనుక మహిళల ఆదరణను చూరగొన్నప్పుడు ఆ ప్రభుత్వానికి ఎదురుండదు అనేటువంటి ఒక దీర్ఘకాలిక ఆలోచనతో మహిళల కోసం ఒక గొప్ప, ప్రతిరోజు అవసరం పడిన ఒక బస్ సౌకర్యాన్ని వాళ్ళకి ఉచితంగా అందుబాటులోకి తెస్తే ఇట్ విల్ గో ఏ లాంగ్ వే అనే ఒక ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో దీన్ని ఇంప్లిమెంట్ చేసింది. ఇంతకుముందు కర్ణాటకలో కూడా ఇదే పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ సక్సెస్ఫుల్గా అది ఇంప్లిమెంట్ చేసింది. అదే హామీని ఇక్కడ కూడా ఇచ్చి ఇటు సెంట్రల్ హైకమాండ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఫ్రేమ్ చేసిన పాలసీసే కనుక కర్ణాటకలో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్న ఈ పథకాన్ని మన రాష్ట్రంలో కూడా, తెలంగాణలో కూడా అమలు చేయటం అనేది ఒక రకంగా పాజిటివ్ సైనే. మరో రకంగా చూసినప్పుడు కొంత నెగటివ్ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి. నిజానికి ఏ మహిళ కూడా మాకు ఉచితంగా ట్రావెల్ కావాలి అని ఎవరు పెద్దగా అడిగిందే లేదు. 25 రూపాయలు 30 రూపాయలు నెల పాస్ తీసుకున్నా కానీ ఒక 1000-1500 రూపాయల్లో ఎక్కడైనా కూడా సిటీలో తిరగడానికి అవకాశం ఉంది. కానీ ప్రభుత్వమే ముందుకొచ్చి మేమే ఫ్రీ ట్రావెల్ ఇస్తున్నాము అని చెప్పి ప్రకటించటం అనేది నా దృష్టిలో ఏంటంటే ఇది మంచిదే, కానీ దీనికి మించి మహిళలకి ఉపాధి కల్పన మీద ఎక్కువ ఫోకస్ పెడితే బాగుండేదేమో. మహిళల్ని ఆర్థికంగా తమ కాళ్ళ మీద తాము నిలబడేట్టుగా ఏదైనా ఒక పథకాన్ని రూపొందించి, ఒక స్వయం ఉపాధి పథకాలు కావచ్చు, లేదంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో ముఖ్యంగా దిగువ మధ్య తరగతి వాళ్ళు, అట్లాగే మిడిల్ క్లాస్ ఉమెన్ని కనుక ఇది వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేసి ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళకి అవకాశం కల్పిస్తున్నాము ఉద్యోగంలో అన్నప్పుడు వాళ్ళు హాయిగా నెలకు ఒక 25,000 30,000 సంపాదించుకుంటే దాంట్లో నుంచి ఒక 2,000 3,000 బస్సు ఛార్జీలకు పెట్టుకోవడం పెద్ద బర్డెన్ కాదు. అది మొత్తం కుటుంబ సర్వతోముఖ అభివృద్ధికి అది బాటలు వేసి ఉండేది. అయితే కుటుంబానికి ఒక మహిళకి, ప్రతి కుటుంబానికి ఒక ఉపాధి కల్పించటము అనేది చాలా బిగ్ టాస్క్ కనుక ఆ టాస్క్ వెళ్లకుండా చాలా దగ్గర దారిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి బాగా జనరంజకమైనటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం అనేది చాలా సమయోచితంగానే ఉంది. తాము చెప్తున్నటువంటి ప్రజా సంక్షేమము అనేది, ఆ సంక్షేమ పాలనకి ఇది కూడా ఒక గీటురాయిగా నిలబడుతుంది అనేది నా ఆలోచన. ఒకటి ఏంటంటే, ఏ స్కీమ్ అయినా కూడా ఇంప్లిమెంటేషన్ లెవెల్లో ఎంత చిత్తశుద్ధితో అమలు చేస్తారు అనే దాని మీదే దాని రిజల్ట్స్, ఎండ్ రిజల్ట్స్ అనేవి ఆధారపడతాయి. ఆర్టీసీ దీన్ని అమలు చేస్తోంది, దానివల్ల కొంత కోట్లలో నష్టం అనేది ఎదుర్కొంటుంది. గవర్నమెంట్ దాన్ని కాంపెన్సేట్ చేయొచ్చు.
అదనంగా ఇప్పుడు సిబ్బంది మీద కూడా బాగా బర్డెన్ పడేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ట్రావెల్ చేసే వాళ్ళ సంఖ్య, మహిళల సంఖ్య బాగా పెరుగుతుంది. నిన్నటిదాకా టూ వీలర్స్ మీద, సొంత వెహికల్స్ మీద, కార్ల మీద ఆఫీసులకు వెళ్ళేటువంటి వాళ్ళు ఎందుకు అంత రిస్క్ తీసుకోవడం, మనం ఫ్రీ ట్రావెల్ ఉంది కదా అని ఎటు కూడా ఆఫీస్ టైమింగ్స్ లో లేడీస్ స్పెషల్ బస్సులు వేస్తారు. ఆ బస్సులు వేసినప్పుడు దాంట్లో వెళ్దాంలే, కొలీగ్స్ కూడా ఉంటారు, జాయిన్ అవుతారు కదా అనేటువంటి ఉద్దేశంతో టూ వీలర్స్ ని, కార్లని తీసేసి బస్సుల్లో ట్రావెల్ చేయడానికి ఎంప్లాయీస్, ఆఫీసర్ క్యాడర్ లో ఉన్న వాళ్ళు కూడా మొగ్గు చూపొచ్చు. గవర్నమెంట్ కూడా ఆ రకంగా వాళ్ళకి ఒక సర్క్యులర్ కూడా జారీ చేయొచ్చు, మీరంతా కూడా బస్ ట్రావెల్ ని ప్రిఫర్ చేయండి అని. ట్రాఫిక్ సమస్యలు కొంత సిటీ లాంటి దాంట్లో ట్రాఫిక్ సమస్యలు అనేవి తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇది దీనివల్ల ఇమీడియట్ గా స్టాఫ్ మీద కూడా, మనం ఏదో ఫ్రీ ట్రావెల్ అంటే లేడీస్ అంతా ఎక్కేసిన తర్వాత డైరెక్ట్ గా వెళ్ళిపోవటమే అనేటువంటి ఇదేం కాదు. చార్జెస్ ఏమి వసూలు చేయకపోయినా కూడా ఒక జీరో టికెటింగ్ అనేటువంటి ఒక సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేసి ప్రతి మహిళకి కూడా టికెట్ పంచ్ చేయాలి. వాళ్ళ దీంట్లో అది అన్ని రికార్డ్ అవుతాయి, ఎంతమంది మహిళలు ఎక్కడి నుంచి ఏ డెస్టినేషన్ ట్రావెల్ అయ్యారు అనేది. రేపు గవర్నమెంట్ నుంచి కాంపెన్సేట్ చేసుకోవడం కోసం ఇవన్నీ కూడా టికెటింగ్ సిస్టమ్ని మహాలక్ష్మి పేరిటే ఒక ఇది ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఇనిషియల్ గా ఆధార్ కార్డు ఏదో ఒక గుర్తింపు కార్డుని చూడమన్నారు. ఇది మరొక పాయింట్ ఏంటంటే, తెలంగాణ మహిళలకు మాత్రమే ఇది, ప్రత్యేకించి తెలంగాణలో ఉంటున్న మహిళలకు మాత్రమే దీన్ని, ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. అందుకనే ఆధార్ కార్డులో స్థానికత అనేది ఉంటుంది కనుక ఒకసారి స్మార్ట్ కార్డు వాళ్ళకి వచ్చేసిన తర్వాత ఆ కార్డుని పెట్టుకుని ఇంకా ఎక్కడైనా కూడా స్టేట్ బార్డర్స్ లో తిరగడానికి స్కోప్ ఉంది. మరొకటి ఏంటంటే, ఓవర్లోడ్ అయ్యేటువంటి, సహజంగానే బస్సులను ప్రిఫర్ చేస్తారు కనుక ఓవర్లోడ్ సమస్య అనేది రాబోయే రోజుల్లో డ్రైవర్స్ బాగా ఫేస్ చేసేటువంటి సమస్య ఒకటి. కొండగట్టు దగ్గర బస్సు ప్రమాదం ఒకటి జరిగింది. అది ఓవర్లోడ్ కారణంగానే డ్రైవర్ క్యాబిన్ లో కూడా ఎంటర్ అయ్యి బానెట్ మీద కూడా కూర్చోవటం వల్ల మా ప్యాసింజర్స్ అంతా డ్రైవర్ మీద ప్రెషర్ దీన్ని చేయటం వల్లే కంట్రోల్ తప్పింది అనేది ఎన్నవరో ఒక ఆర్టీసీ అఫీషియల్లే చెప్తున్నారు. సో ఆ క్యాబిన్ లోకి రానివ్వకుండా ప్యాసింజర్స్ ని చాలా జాగ్రత్తగా డీల్ చేయటం ఒకటి. ఓవర్లోడెడ్ బస్సుని చాలా మరింత బాధ్యతగా నడపాల్సినటువంటి ఇది ఒకటి ఉంటుంది. యాక్సిడెంట్ ఫ్రీగా బస్సుల్ని గమ్యస్థానాలకు చేర్చడం మీదే ఈ పథకము వైఫల్యాలు కూడా ఆధారపడి ఉన్నాయి కనుక ప్రభుత్వం మంచి ఉదాత్తమైన ఆశయంతో, లక్ష్యంతో మొదలుపెట్టింది ఈ పథకాన్ని. దానికి మ్యాచింగ్ గా కూడా మన ఆర్టీసీ స్టాఫ్ కూడా, కండక్టర్స్, డ్రైవర్స్ కూడా కొంత వాళ్ళు కూడా సంయమనం పాటిస్తూ ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ ని ప్యాసింజర్స్ తో నెరపుతూ ఈ పథకం సక్సెస్ కావడానికి వాళ్ళు తోడ్పాటును అందించాల్సిందని నేను అనుకుంటాను. ఇంకోటి ఏంటంటే, మహిళల బస్సుల్లో మహిళా కండక్టర్లే ఉండాలి అనేటువంటి ఒక డిమాండ్ కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక రాబోయే రోజుల్లో మహిళా కండక్టర్ల కోసం స్పెషల్ గా రిక్రూట్మెంట్ డ్రైవ్ ని కూడా టేకప్ చేసేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. మరొక రెండు ఆస్పెక్ట్స్ కూడా మనం మాట్లాడుకోవాలి. ఒకటి, ఈ ఉచిత ప్రయాణాల వల్ల ఆటో రిక్షాస్ కి బాగా గిరాకీ పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటికే వాళ్ళు ఈ బైక్ సర్వీస్ యాప్స్ వల్ల వాళ్ళకి డిమాండ్ తగ్గింది. అట్లాగే కొన్ని టైమ్స్ లో క్యాబ్ సర్వీసెస్ ని వాడే వాళ్ళ సంఖ్య కూడా తగ్గచ్చు. ఎందుకంటే బస్ సర్వీసెస్ ఉన్నాయి కదా, ఫ్రీగా వెళ్దాంలే అని అనుకుంటారు. అటు క్యాబ్ సర్వీసెస్ ని, ఇటు ఆటో రిక్షా సర్వీసెస్ ని వాళ్ళ గిరాకీని దెబ్బతీసేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక డెఫినెట్ గా వాళ్ళు, ఆటో రిక్షా వాళ్ళాలు ఈ సమస్యని రేవంత్ రెడ్డి గారి దృష్టికి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ దృష్టికి తీసుకువెళ్తారు. మొన్న ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు పర్యటిస్తే ఎన్నికల్లో ఒక హామీ ఇచ్చారు, ఆటో రిక్షాలకు లైఫ్ ట్యాక్స్ నుంచి మినహాయింపుని ఇస్తాము మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే అని. ఇప్పుడు ఆ డిమాండ్ నే కాంగ్రెస్ అధినేత ముందు కూడా, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ముందు కూడా ఆటో రిక్షా వాళ్ళు చేయొచ్చు. మాకు ఎటు డిమాండ్ తగ్గిపోతుంది, దీనికి ఏదో ఒక ఆల్టర్నేటివ్ మీరు చూపించాలి,
మాకు ప్రతి డ్రైవర్కి ఎంతో కొంత ఆర్థిక సహాయాన్ని ఏదైనా ప్రకటించాలి అని చెప్పి ఒక డిమాండ్ తీసుకురావచ్చు. అట్లాగే లైఫ్ ట్యాక్స్ విషయంలో కూడా లైఫ్ ట్యాక్స్ మినహాయింపు కోరచ్చు. అదొకటి జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే అండి, ప్యాసింజర్స్ నుంచి ఎప్పుడైతే ఉచిత ప్రయాణము అనేది వచ్చిందో మహిళలకి, ఆర్టీసీ సర్వీసెస్ కావాలి అని చెప్పి డిమాండ్ బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటిదాకా ఆక్యుపెన్సీ లేదని చెప్పి చాలా మారుమూల ప్రాంతాల్లో మన బస్ సర్వీసెస్ అవైలబుల్ గా లేవు. అక్కడ నిజానికి ఇక్కడి నుంచి అక్కడికి సర్వీస్ ఆటోలే ప్యాసింజర్ల అవసరాలని తీరుస్తున్నాయి. ఇక ముందు పరిస్థితి అట్లా ఉండదు. మా పల్లెకి బస్సు ఇవ్వాల్సిందే అని పెద్ద ఎత్తున ధర్నాలు జరగచ్చు, మహాజర్లు సమర్పించవచ్చు. ఈ డిమాండ్ తగ్గట్టుగా అదనపు బస్సుల్ని సమకూర్చుకోవటం ఒకటి, సర్వీసెస్ ని ఇప్పటిదాకా ఉన్న కొత్త రూట్స్ ని సెలెక్ట్ చేసుకుని ఆక్యుపెన్సీతో ఇటువంటి లెక్కలతో నిమిత్తం లేకుండా డిమాండ్ ఉన్నా లేకపోయినా కూడా అక్కడ దీన్ని బట్టి ప్రజల ఆకాంక్షల మేరకు సర్వీసెస్ పెంచాల్సినటువంటి పరిస్థితి అనేది ఒకటి రాబోతోంది. మరొక ఆస్పెక్ట్ నేను విజువలైజ్ చేస్తుంది ఏంటంటే, తెలంగాణ ఆర్టీసీ ప్రవేశపెట్టినటువంటి మహిళలకి ఉచిత ప్రయాణ సౌకర్యం కారణంగా అటు ఏపీఎస్ఆర్టీసీకి కొంత దెబ్బ తగలచ్చు. అలాగే మహారాష్ట్ర ఆర్టీసీ సర్వీసెస్ కూడా, కర్ణాటకలో ఎటు ఫ్రీ ట్రావెలే కనుక దాని మీద పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. కానీ ఉదాహరణకి ఇది తెలంగాణ బోర్డర్స్ వరకు ఇక్కడ తెలంగాణ మహిళలకి ఫ్రీ. ఒక తెలంగాణ మహిళ విజయవాడ వెళ్ళాలనుకోండి, కోదాడ దాకా ఫ్రీ, కోదాడ నుంచి విజయవాడకి మాత్రమే ఛార్జీ తీసుకోవటానికి అవకాశం ఉంది. అదే రిటర్న్ ట్రిప్ లో కూడా ఆ మహిళ మళ్ళీ తెలంగాణ సర్వీస్ ని ప్రిఫర్ చేస్తుంది. లేదు ఏపీఎస్ఆర్టీసీ బస్ ఎక్కిన కోదాడ వరకే టికెట్ తీసుకుని కోదాడ నుంచి మళ్ళీ తెలంగాణ సర్వీస్ బస్సులోకి మారేటువంటి అవకాశం ఉంది. కనుక అదర్ స్టేట్స్, బోర్డర్ స్టేట్స్ లో ఉన్న ఆర్టీసీల వాటి మీద, వాళ్ళ ఇన్కమ్ మీద, వాటి ఆక్యుపెన్సీ మీద కూడా ఈ పథకం ప్రభావం అనేది కొంత నెగిటివ్ గా పడే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, పొరుగునున్న మరో ఆంధ్రప్రదేశ్ లో కూడా, మన రాష్ట్రంలో కూడా ఇటువంటి పథకం అమలు చేయండి తెలంగాణ వాళ్ళు ఇచ్చినట్టుగా అని రేపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఒత్తిడి పెరగచ్చు. అనివార్యంగా అక్కడ మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కనుక తెలంగాణని ఆదర్శంగా తీసుకుని, ఎస్ ఇది ప్రజలకి ఉపయోగపడుతుంది, మహిళా ఓటర్లని ఇది ఆకట్టుకోవడం కోసం మనం కూడా ఆంధ్రప్రదేశ్ లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అని రేపు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో కూడా దీన్ని చేర్చేటువంటి అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. కొంత నష్టం భరించినప్పటికీ కూడా ప్రజారంజకమైనటువంటిది, ప్రజలకు ఉపయోగపడేది. ట్రావెల్ అనేది వాళ్ళ ఒక బేసిక్ నీడ్ అయిపోయింది కనుక తప్పనిసరిగా అక్కడ కూడా ఇంప్లిమెంట్ కావచ్చు. దీనివల్ల ఇంకొకటి ఏంటంటే, మొబిలిటీ పెరుగుతుందండి బాగా. మహిళలు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి పెరగటం వల్ల దానివల్ల కూడా ఎంప్లాయ్మెంట్ కి స్కోప్ ఉంటుంది. కాస్త దూరాభారం అయినా సరే ఫ్రీ ట్రావెలే కనుక మనం వెళ్దాము, ఉద్యోగం చేసుకుందాము అనేటువంటి ఒక ఆలోచనకు వస్తారు. దానివల్ల కొంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా కొంత స్కోప్ పెరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇదే పథకాన్ని ఇంతకంటే ముందుగానే కాంగ్రెస్ ప్రభుత్వము కర్ణాటకలో లాంచ్ చేసింది. అక్కడ ఆటో వాళ్ళ నుంచి చాలా మంది నుంచి వ్యతిరేకతలు, నిరసనలు వచ్చాయి కదా. వాటిని ఒకసారి ప్రస్తావించుకుంటూ తెలంగాణలో అవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, కర్ణాటకలో వచ్చిన ఆ నిరసనని, వ్యతిరేకతలను మనం ఎలా చూస్తున్నాము, వాటిని మీరు గమనించారు కదా, దాన్ని మీరు ఏం చెప్తారు? అక్కడ కర్ణాటకలో ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళు 2-3 కేవలము ఒక ఫ్రీ ట్రావెల్ ఒకటి, దాంతోపాటు ఈ బైక్ సర్వీసెస్ మీద ప్రధానంగా వాళ్ళు దృష్టి పెట్టి బైక్ సర్వీసెస్ ని కంట్రోల్ చేయండి అని చెప్పి వాళ్ళు క్యాబ్ వాళ్ళు, ఆటో వాళ్ళు చేశారు. దానికి అట్లాగే ఈ పథకాన్ని రద్దు చేయమని చెప్పి వాళ్ళు గట్టిగా గవర్నమెంట్ మీద డిమాండ్ చేశారు. డిమాండ్ చేస్తే గవర్నమెంట్ తలొగ్గకుండా ఈ పథకాన్ని రద్దు చేసే ప్రసక్తి లేదు అని చెప్పి అదర్ డిమాండ్స్ కొన్నిటిని వాళ్ళు పెట్టిన వాటిల్లో కొన్నిటిని యాక్సెప్ట్ చేసేసి ఈ పథకాన్ని అట్లాగే కంటిన్యూ చేస్తుంది. సరే, చివరికి వాళ్ళు డ్రైవర్లు కూడా దారిలోకి వచ్చారనుకోండి, ఇక్కడ కూడా బహుశా
కొంత ఇనిషియల్ గా నిరసనలు ఏమన్నా వ్యక్తం అయితే అవ్వచ్చు. ప్రతిపక్ష పార్టీలు అగ్రీవ్డ్ పార్టీస్ ఎవరున్నారా, దాని నుంచి ఎటువంటి అడ్వాంటేజెస్ తీసుకోవచ్చా అనేటువంటి ఒక ఆలోచన చేస్తాయి కనుక, నిజంగానే ఎక్కడైనా అసలు అసమ్మతి గళాలు ఉంటే, ఇప్పుడు ఆటో వాళ్ళ నుంచి ఏదన్నా ఒక రకమైన ప్రొటెస్ట్ ఉన్నప్పుడు దాన్ని భుజాన్ని వేసుకుని వాళ్ళని ఉద్యమం వైపు లేకపోతే ఆందోళన వైపు సమ్మె వైపు ఒకవేళ ప్రోద్బలం చేసే ప్రేరేపణ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఇమ్మీడియట్ గా చేస్తారా, వెనకాల ఉండి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కొంత టైం ఇస్తారా, వెయిట్ చేసి చూద్దాము, దీని రిజల్ట్ ప్రజల్లో పాజిటివ్ గా ఉందనుకోండి, ఆ సమ్మెని దానికి వ్యతిరేకిస్తూ సమ్మెని కనుక మనం ప్రోత్సహిస్తే ప్రజాదరణ కోల్పోతాం అనుకున్నప్పుడు కొంత వెనకంజ వేయొచ్చు. బాగా పాపులర్ స్కీమ్స్ మీద వాటిని ఇండైరెక్ట్ గా కూడా వాటిని వ్యతిరేకించే చర్యలకి తీసుకుంటే ఇట్స్ టూ ఎర్లీ టు ప్రిడిక్ట్. వాళ్ళు కూడా బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అంత తొందరపడి గవర్నమెంట్ మీద ఇప్పుడే విమర్శలకి దిగుతారనో, లేకపోతే నిరసనలని ప్రోత్సహిస్తారనో, లేకపోతే ఆందోళన కార్యక్రమాలు టేకప్ చేస్తారనో మనమేమి అనుకోనక్కర్లేదు. ఒకటి మాత్రము స్పష్టంగా చెప్పచ్చు, రేవంత్ రెడ్డి గారు చాలా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అని చెప్పి వచ్చిన 2 రోజుల్లోనే చాలా గొప్ప ఒక స్వీపింగ్ చేంజెస్ ని ఆయన కనపడుతున్నాడు. పనిచేసే ముఖ్యమంత్రి అనేది ఒక ఇండికేషన్ ని జనాల్లోకి తీసుకువెళ్ళగలిగారు. ఆ ప్రగతి భవన్ ని ప్రజాభవన్ గా మార్చటము, బ్యారికేడ్స్ ని తొలగించటము, ప్రతి ఒక్కళ్ళతో బాగా హాయిగా కలివిడిగా ఉంటూ మాట్లాడటము, వాళ్ళ సమస్యలు వినటము, ఇది ప్రజలు ఎప్పుడైనా రావచ్చు, ఈవెన్ సెక్రటేరియట్ లో కూడా ప్రాపర్ ఐడెంటిటీ తీసుకుని మీరు రావచ్చు అని చెప్పటం అనేది కూడా ఒక 10 ఏళ్ల బట్టి లేరు ఒక అపురూపమైనటువంటి అవకాశాన్ని ప్రజలకి అందించడంతో వాళ్ళు ప్రజలంతా కూడా చాలా రిలీఫ్ ఫీల్ అవుతున్నారు. ఏదైనా సరే మేము ముఖ్యమంత్రికి చెప్పుకోవచ్చు, ఆయన మాకు యాక్సెసిబిలిటీలో ఉన్నారు అనేది వాళ్ళు అనుకుంటున్నారు. యాక్చువల్గా ఇంతకుముందు ఎక్సెప్ట్ 10 years కేసీఆర్ మినహా అంతకుముందు ఉన్నటువంటి వైఎస్ఆర్ కావచ్చు, ఈవెన్ ఎన్టీఆర్, వైఎస్ఆర్ కూడా ప్రత్యేకించి ఉదయం హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఆయన రెసిడెన్స్ కి వచ్చేటువంటి సందర్శకులకి తప్పనిసరిగా వాళ్ళు ఏదైనా వినతి పత్రాలు తీసుకొచ్చినప్పుడు వాళ్ళ వినతి పత్రాలను శ్రద్ధగా ఆలకించి పక్కన అఫీషియల్స్ కి ఇమీడియట్ గా ఏదన్నా చేయగలిగింది చేసేవారు. ఏదన్నా ఉంటే ఫలానా డిపార్ట్మెంట్ కి ఫార్వర్డ్ చేయటము, దాని ఫాలో అప్ కూడా ఉండేది. అంటే ఆయన మన ఎన్టీఆర్ అంటే సినిమా పరిశ్రమ ఉన్నప్పటి నుంచి కూడా ఆయన కోసం తిరుపతికి వెళ్ళిన వాళ్ళు, ఒక మెడ్రాస్ వెళ్ళటము, ఇవన్నీ కూడా ఆయనకు అనుభవం ఉంది. అదే ఆయన పాలనలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన చేశాడు. మీరంటే రాజశేఖర రెడ్డి కూడా ప్రజా ముఖ్యమంత్రిగా ఉన్నాడని మీరు నాకు ఆయన పేరు కూడా కోట్ చేశారు. రాజశేఖర రెడ్డి గారు కూడా ఎంత సీరియస్ గా ఉన్నారంటే, ఆయన ఎప్పుడో ఒకసారి అమెరికా వెళ్ళొచ్చారట. అదే రోజు రాత్రి 8 గంటలకి రాత్రి ల్యాండ్ అయ్యారు. మర్నాడు ఉదయాన్నే ప్రజా దర్బార్ అని పేరుండకపోవచ్చు కానీ కార్యక్రమం మాత్రం హైదరాబాద్ లో ఉన్నప్పుడల్లా తప్పనిసరిగా ఆయన చేస్తూ దాని టైం కేటాయించడము, శ్రద్ధగా వినటము, అట్లాగే ఏ రకమైన భ్రమలు కల్పించేవాడు కాదు. రేవంత్ రెడ్డి గారు కూడా, వైఎస్ఆర్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా అంత ముద్ర వేసాడు కనుక రేవంత్ రెడ్డి గారు కూడా ఆ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ని ఇంప్లిమెంట్ చేసుకోవడం మంచిదేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఫాల్స్ హామీస్ ఇచ్చేసి అష్యూరెన్స్ ఇచ్చే కంటే ఒక రైతు వచ్చాట ఆయన దగ్గరికి, వైఎస్ఆర్ దగ్గరికి, నేను వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదు, నాకే మీరు ఏదైనా ఉద్యోగం ఇప్పించండి, నేను ఉద్యోగం చేసుకుంటాను, వ్యవసాయం వదిలేస్తానంటే కాదు అది పద్ధతి కాదు, ఆ సమస్యలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరిద్దాం అని చెప్పి సహాయకులకు చెప్పి వాళ్ళకి రవాణా ఛార్జీలు, భోజనం ఖర్చుల కోసం 1000-2000 చేతిలో పెట్టి వెనక్కి పంపించేటువంటి అపురూపమైన అరుదైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఆ భ్రమలు కల్పించకుండా వాస్తవాలు చెప్పటము, ఓసారి ఇంప్లిమెంటేషన్ ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు రివ్యూ చేయటం, ఇన్ని అర్జీలు వచ్చినప్పుడు దీని మీద ప్రాపర్ గా ముఖ్యమంత్రి కలుసుకోవటం ఒక్కటే కాదండి, దీని మీద ప్రాపర్ గా ఫాలో అప్ లేకపోతే ముఖ్యమంత్రికి ఇచ్చాము అయినా కూడా నా సమస్య అట్లాగే ఉండిపోయింది అని అనుకుంటే అది మళ్ళీ అసంతృప్తికి బాటలు వేస్తుంది. ఆకాంక్షలు పెంచడం చాలా తేలికండి. పెరిగిన ఆకాంక్షలకి తగ్గట్టుగా దాని ఎండ్ రిజల్ట్స్ కనుక లేకపోతే అది లాంగ్ టర్మ్ లో విరుద్ధ ఫలితాలు ఇస్తుంది. కనుక ఈ అర్జీలు తీసుకున్నప్పుడు వాటిని సెగ్రిగేట్ చేసి సీరియస్ గా పట్టించుకుని
ఆ అధికార యంత్రాంగానికి ఫాలో అప్ చేస్తూ రేవంత్ రెడ్డి గారు ఎన్ని వచ్చాయి, వాళ్ళు ఎన్ని వచ్చాయి, ఏమిటి, వాటిలో ఎన్ని పరిష్కారం అయినాయి, దాని మీద కూడా అవసరమైతే ఒక టీవీ చర్చలకి టీవీ 9లో వైఎస్ఆర్ గారు ముఖాముఖి కార్యక్రమం డైరెక్ట్ గా నిర్వహించేవాళ్ళు. రేవంత్ గతంలో రెడ్డి గారు కూడా గతంలో పుత్తూరు వెంకటేశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్ సంపాదకులుగా ఉన్నప్పుడు అంజయ్య గారితోటి ఎన్టీఆర్ తోటి కూడా ఆయన ముఖాముఖి నిర్వహించే సందర్భాలు కూడా ఉన్నాయి. మీకు కూడా బాగా తెలుసు. అవును, అలా అలా చేయాలండి. ఎందుకంటే మీడియాని ఇప్పుడు బాగా మీడియా విస్తరించింది కనుక మీడియా టెక్నాలజీ. ప్లాట్ఫామ్స్ ని టెక్నాలజీని ఉపయోగించుకొని ముఖ్యమంత్రి ఆయన హైదరాబాద్ లో తన వరకు వచ్చిన వాళ్ళని మాట్లాడగలడు, కానీ మొత్తము స్టేట్ అంతా కూడా తెలంగాణ స్టేట్ లోని నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ది స్టేట్ లో ఉన్న వాళ్ళందరినీ అడ్రస్ చేయడానికి ఎవరైనా సరే ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ ఒకటి ప్లాన్ చేస్తే ఆదిలాబాద్ లో ఉన్న వాళ్ళైనా కూడా ఆ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ లో ఆయనకి సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం కల్పిస్తే ఇప్పుడు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఇంకా వైడర్ బేస్ లోకి తీసుకువెళ్ళగలిగితే ఇట్ విల్ గో ఏ లాంగ్ వే, చాలా ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఇస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. వన్ మోర్ సజెషన్ ఐ వాంట్ టు ప్రజెంట్ ఈస్, ఒకటి, కొత్త ప్రభుత్వం వచ్చింది, మంత్రులు కూడా పూర్తిగా ఆయనకి సహకారం అందించాలి, పూర్తిగా అండదండలుగా నిలబడాలి. మరొక ఆస్పెక్ట్ ఏంటంటే చీటికి బాటికి ఢిల్లీ టూర్లకి వెళ్లకుండా పదే పదే ప్రతి చిన్న డెసిషన్ కి ఢిల్లీకి వెళ్ళి వస్తూ ఉంటే అది రాంగ్ సిగ్నల్ ఇస్తుంది. కనుక ఢిల్లీ పర్యటనలు అంటే కేవలము ఇతను పప్పెట్టు అనే ఒక ముద్ర రాకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఫ్రీడమ్ ఇస్తోంది. పూర్వం కంటే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వైఖరిలో కూడా చాలా మార్పు వచ్చిందండి. పూర్వం అంటే ఇందిరా టైంలో చీటికి మాటికి ముఖ్యమంత్రులు మార్చిన ఒక సంప్రదాయం ఉంది, కానీ ఇవాళ అటువంటి పరిస్థితి లేదు. చీటికి మాటికి మార్చట్లేదు, ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారు. అదే ట్రెండ్ ని తెలంగాణలో కూడా కొనసాగిస్తుంది కాంగ్రెస్ అధిష్టానము అని నేను అనుకుంటాను. ఎందుకంటే స్ట్రాంగ్ లీడర్ ఉన్నప్పుడు గట్టిగా కృషి చేయడానికి అవకాశం ఉంది. ఒక మంచి సంకల్పంతో రేవంత్ రెడ్డి వచ్చారు కనుక దానికి తగ్గట్టుగా ఇటు కాంగ్రెస్ అధిష్టానం కోఆపరేట్ చేయాలి, ఇక్కడ మంత్రివర్గ సహచరులు కూడా సహకరించటం అవసరం అనేది ఒకటి. కొంతవరకు ఈ ప్రాంతీయ పార్టీల్లో ఏకపక్ష కొంత నియంతృత్వ ధోరణులు, బాసీ సుప్రీం అనేటువంటి ఒక ధోరణి ప్రబలుతోంది. దాన్ని భిన్నంగా ఒక ఇంటర్నల్ డెమోక్రసీ అనేది కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉంది. కొన్ని డిసెంట్ నోట్స్ వ్యక్తం చేయటం కూడా అల్టిమేట్ గా ప్రజాస్వామ్యానికి మంచిదే, ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రతిదీ ఏకపక్షంగా సపోర్ట్ చేస్తూ అని వెళ్ళమని కాదు, కానీ లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది సొసైటీ చాలా కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కనుక ఈ వీటిని ఎట్లా మనము ప్రజల కోసం, మంచి కోసం ఎలా ఉపయోగించాలి అనేది ప్రతి కాంగ్రెస్ కార్యకర్త దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ఈ పథకాలకి తమ వంతుగా తోడ్పాటుని అందిస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను. అదే మీరు చెప్తున్నట్టుగా ఈరోజు ప్రారంభమైన 2 పథకాల్లో మన మహాలక్ష్మి పథకం గురించి మనం కొంచెం విస్తృతంగా మాట్లాడుకున్నాము. అందులో భాగంగా సరే ప్రతిపక్షాలు, రాజకీయ ప్రయోజనాలు అవి ఎలాగో ఉంటాయి. అది అది రాజకీయాల్లో సహజమైన అంశమైనప్పటికీ కూడా మీరు చెప్పిన ఆటో వాళ్ళ నుంచి మిగతా క్యాబుల నుంచి ఈ స్కీమ్ వల్ల వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని మనం అంచనా వేసుకోవాలి కదా. కొంతవరకు రావచ్చండి. డెఫినెట్ గా రేపో మాపో ఆటో డ్రైవర్ల యూనియన్ వాళ్ళు అప్రోచ్ అవుతారు సీఎం దృష్టికి. మహిళా పథకం వల్ల ఈ స్కీమ్ వల్ల మాకు అసలు బేరాలు లేకుండా పోతున్నాయి, మేము కూడా బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళం కదా, మా బతుకు తెరుగు మార్గం ఏంటి, మాకు ఆటోలు నడుపుకోవడం మినహా మరొక దారి లేదు కనుక మీరే ఏదన్నా ఒక ఆల్టర్నేటివ్ చూపించండి అనే ఒక దీంతో వస్తారు. దాని మీద ఆయన కూడా ఆలోచించి ఏ రకమైన డిమాండ్స్ తో వస్తారో చూద్దాము. చూసి దాన్ని బట్టి ఆటో డ్రైవర్లు కూడా ఒక పాజిటివ్ గా ఒక డెసిషన్స్ వాళ్ళకి ఉపశమనం కలిగించే రీతిలో ఆయన నిర్ణయం తీసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. నమస్కారం.